అందరికీ నమస్కారం అండి. టీజర్ చూసారు కదా! ఇట్స్ అ వండర్‌ఫుల్ మూవీ. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్. అసలు మేమైతే షూట్ చేస్తున్నంత సేపు నవ్వుతానే ఉన్నాము. అండ్ షూట్‌లో గూడా అంతా మాకు టోటల్ ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్. అది మాత్రం నిజంగానే ప్రొడ్యూసర్ ఫాన్స్ అసోసియేషన్ అందరూ గూడా. సో, జస్ట్ బికాజ్ ఆయన దగ్గరుండి కూర్చొని అందరితో పాటు ఏమైనా ఎలా ఉంది ఏంటని మాతో పాటు కలిసిపోయి వర్క్ చేశారు. అండ్ దర్శన్ యాక్చువల్‌గా తనైతే ఎప్పుడు ట్రాన్స్‌లో ఉండేవాడనమాట. ఏదో అది ఇలా 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 అనుకుంటా వర్క్ చేసేవారు తను. సో, అప్పుడు అనుకునేవాళ్ళం ఇదేంటి కరెంట్ షాక్ ఈయనకి కొడుతుందా ఏంటి ఫస్ట్ అసలు ఇలానే ఉంటున్నారు అని. అండ్ డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు అట్లా చూసేటప్పటికి అమ్మో! ఇది ఇది ఇలా అనుకున్నా సరే ఇట్ వర్క్‌డ్ ఔట్. వర్కౌట్ అయింది. చాలా బాగుందనిపించింది. అండ్ ఐశ్వర్య ఈజ్ అ స్వీట్, క్యూట్, లవ్లీ గర్ల్. యాక్చువల్‌గా అందరూ గూడా నిజంగా కామెడీ మూవీ చేయాలంటే ఆ కామెడీ ఎన్వైర్న్మెంట్ అంటే ఆ కంఫర్ట్ అంతా క్రియేట్ చేశారిక్కడ. సెట్ అంతా అలానే ఉంది. నిజంగా అప్పుడే సినిమా అయిపోయిందా, మాకు షూటింగ్ అప్పుడే అయిపోయిందని చాలా చాలా ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. అండ్ కెమెరామెన్ సార్ హిజ్ లైక్ ప్రతి ఫ్రేమ్ ఎంతో బ్యూటిఫుల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఎంత గొడవలు ఉంటున్నా వాళ్ళు చూసుకున్నారు. ఆర్టిస్టుల పైన చాలా ప్రశాంతంగా, ప్రేమగానే ఉన్నారు. అండ్ తిరువీర్ అయితే హీస్ లైక్ మన పక్కింటి అబ్బాయిలా అనమాట. సరే ఎలా వస్తే ఎవరైనా హాయ్ అండి, హలో అండి. సో దట్స్ ఇట్. అండ్ టోటల్లీ ఎలా అంటే నేను తిరుకి పిన్ని క్యారెక్టర్. మా ఇద్దరివి ఎక్కువ పంచెస్ ఉంటాయన్నమాట. మీ ఇద్దరం కౌంటర్స్ ఎప్పుడు తిట్టుకుంటా అట్లా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ మీరు చూసారు అంటే సినిమాకి వచ్చారు అంటే దానికి డబుల్ హ్యాపీనెస్తోనే మీరు బయటకెళ్తారు. సో ఇట్ ఈస్ లవ్లీ మూవీ. డెఫినెట్‌గా వాచ్ చేయాల్సిన మూవీ. ఫ్యామిలీ అందరూ వాచ్ చేయాల్సిన మూవీ. ఐ విష్ సక్సెస్ అవ్వాలి సార్. అండ్ మనం ఇంకా ఇలా ఇలా చాలా మూవీస్ చేయాలి. మీ అందరిని కలవాలి. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో తను అన్నట్టు లెట్స్ మీట్ ఫర్ ద సక్సెస్ మీట్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్బ్. సో వెయిట్ చేస్తూ ఉంటాము ఎంటర్‌టైన్ అవ్వడానికి. అండ్ నౌ గవిరెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా టీజర్ చూశారు, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. టీజర్ చూస్తే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుంది, కాన్సెప్ట్ ఏంటి, ఎంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక కొత్త కథతో వస్తే ఎప్పుడు అందరికీ నచ్చుతూ ఉంటుంది. మన తెలుగులో అందరూ డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తారు. అలాంటి కొత్త కాన్సెప్ట్తో మంచి యాక్టర్స్తో మీ ముందుకు వస్తుంది ఓ సుకుమారి. తప్పకుండా మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాం. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుంది. సినిమాలో చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో ఏదైతే కొత్తదనం ఉందో దాంతోపాటు ఓవరాల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగే ఎమోషన్స్ అన్నీ సినిమాలో ఉంటాయండి. ఓ సుకుమారి టైటిల్లో ఉన్నంత సాఫ్ట్గా సినిమాలో ఉండరండి. టీజర్లో చూస్తే ఒక షార్ట్ చూసారు మీరు, యాక్షన్ ఎపిసోడ్. సో బట్ బయట మాత్రం చాలా సుకుమారంగా ఉంటారు, చాలా మంచారు. థ్యాంక్ యూ మేడం, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నెక్స్ట్ తిరువీర్ గారి గురించి చెప్పాలి. తిరువీర్ గారు బట్ ఏ సినిమా ఎంచుకున్నా కొత్తదనం చూస్తూ ఉంటాడు. అలాగే దాంతోపాటు నాకు హీరోయిజం ఉండాలి, హీరో క్యారెక్టర్ ఎక్కువగా ఉండాలి అని ఎప్పుడు ఆలోచించడండి. సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అందరూ ఈక్వల్గా ఉండాలి, నా ఇంపార్టెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, నేను హీరో అనుకున్న క్యారెక్టర్లా ఫీల్ అయ్యి తను కూడా ఆ వరల్డ్లో సెట్ అయ్యేలా ఉంటేనే సినిమా చేస్తారు. అలాగే తన సక్సెస్ ఇక్కడి వరకు వచ్చింది అనుకుంటున్నానండి. సో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. మహేష్ రెడ్డి గారు, దర్శన్ గారు, రమేష్ గారు అందరికీ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ జీవన్ గారు.